సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఉపవాస ప్రార్థనలో క్రమం తప్పకుండా పాలు పంపులు పొందుతున్నారు కదా. దేవుని మహా గొప్ప కృప ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనలో వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగా పాల్గొనటానికి, లైవ్లో అంతకు మించి ప్రజలు పాలు పంపులు పొందటానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉన్నారు. ప్రార్థిస్తున్న మీ అందరికీ, పాలు పంపులు పొందుతున్న మీ అందరికీ ఆ చేతులు జోడించి వినయ మనసుతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఉపవాస ప్రార్థన 11వ రోజు. తప్పకుండా 10 గంటలకు ప్రారంభమయ్యే ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు కండి. ప్రార్థనకు ప్రార్థన, వాక్యానికి వాక్యం రెండు దేవుడు బహు దీవెనకరంగా జరిగిస్తూ ఉన్నారు. ప్రధాన యాజకుని వస్త్రధారణ గురించి ధ్యానించేటప్పుడు గడిచిన రాత్రి న్యాయ విధాన పథకాన్ని గూర్చి 2 శ్రేష్టమైన విషయాలు ప్రభువారు లేఖనాల్లో నుంచి మాట్లాడారు. ఒకవేళ మీరు వినకపోతే గడిచిన రాత్రి అందించిన వర్తమానం తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. హెచ్పిజి, హెచ్పి అంటే హై ప్రీస్ట్, జి అంటే గవర్నమెంట్స్, హై ప్రీస్ట్ గవర్నమెంట్స్, హెచ్పిజి 11 ఇదంతా ఒక ఫోల్డర్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. హై ప్రీస్ట్ గురించి చెప్పటం ఇది 11వ వర్తమానం. ఈరోజు 12వ వర్తమానం మనం వినబోతూ ఉన్నాం. చాలా దివ్యమైన వర్తమానాలు. ప్రధాన యాజకుడి వస్త్రధారణ మనం ఎంత చదివినా మానవ జ్ఞానానికి అందని దివ్యమైన విషయాలు పరిశుద్ధాత్మదేవుడు మనకు అర్థమయ్యే రీతిలో బోధిస్తూ ఉన్నారు. నా మనవి, నా ప్రార్థన మిమ్మల్ని బ్రతిమలాడుకునేది, ఇంకా ఉపవాస ప్రార్థనలు 10 రోజులే ఉన్నాయి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మందిరానికి రాగలిగితే మిమ్మల్ని హృదయపు లోతులో నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాం. రాలేని పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లో ఉండిన అనేకులకు ఈ ఉపవాస ప్రార్థన గురించి తెలియచేయండి. మీరు ఎరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, రకరకాల సమస్యలతో పీడించబడుతున్నవారు. వారికి మనం చేయగలిగే ఉపకారం ప్రార్థనకు మించేముంది. వారు పాలు పంపులు పొందితే ప్రార్థనలో పాలిభాగస్తులే, తద్వారా దైవ సన్నిధిలో వారు విడుదల పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు. తప్పకుండా ఉపవాస ప్రార్థనలను గురించి మీరు ఎరిగిన బంధువులు ఎంతమంది ఉన్నారో వారందరికీ మీరు షేర్ చేయగలరని ప్రేమతో మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. అలాగే మీలో ఎంతోమంది ప్రతి దినం మీ విలువైన కానుకలు పంపిస్తూ ఉన్నారు. అందుకు నిండు మనసుతో మా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈరోజు 11వ రోజు ఉదయం 10 గంటలకి ప్రపంచ దేశాల గురించి మొట్టమొదట మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ రోజు నుంచి నిన్నటి దినం మన పిల్లల కొరకు ప్రార్థన చేశాం. ఈరోజు రేపు ప్రపంచ దేశాలన్నిటి కొరకు ఒక్కొక్క దేశం, ఆ దేశపు వివరాలు దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. తప్పకుండా ప్రార్థనలో పాలిభాగస్తులు కండి. పౌలు గారు అంటాడు, నా ముఖం ఎన్నడూ చూడని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని. అవును, వారు మన ముఖం చూడలేదు, మనం వారి ముఖం చూడలేదు. వారి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత, భారం మన భుజస్కంధాల మీద ఉంది. తప్పకుండా లైవ్లోకి రాగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, మరి విశేషంగా అందించబడుతున్న వర్తమానాల మీద బైబిల్ క్విజ్ జరుగుతుంది. సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకి క్వశ్చన్ అవర్ అప్లోడ్ చేస్తారు. అందరూ ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేయగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, ఈ దినం మరో దివ్యమైన వర్తమానం. పరిశుద్ధ గ్రంథం అంతటిలో ప్రార్థన మొట్టమొదట ఎక్కడ జరిగింది? ఉపవాస ప్రార్థన ఎక్కడ జరిగింది? ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకొకసారి అడగమంటారా? బైబిల్ అంతటిలో ప్రార్థన అనే పదం మొట్టమొదట ఎక్కడ చూస్తాం? మీరు పదకోశం తీసుకొని ఫోన్లో సెర్చ్ చేసి అట్లా చెప్పొద్దు. మీకు బైబిల్లో అవగాహన ఉంటే బైబిల్లో మొట్టమొదట ప్రార్థన చేసింది ఎక్కడ, ఎవరు ప్రార్థన చేశారు,
దాని రిఫరెన్స్ అగైన్ ఉపవాస ప్రార్థన ఎక్కడ జరిగింది? బైబిల్ అంతటిలో మొట్టమొదటి ఉపవాస ప్రార్థన ఎక్కడ జరిగింది? ఉపవాస ప్రార్థన అన్యాయంపై న్యాయం గెలిచేటట్లుగా, ఎస్, అన్యాయంపై న్యాయం గెలిచేటట్లుగా ఓ స్థలంలో మొట్టమొదటి ఉపవాస ప్రార్థన జరిగింది. రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. అసలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉపవాసం అనే మాట మొట్టమొదట ఎక్కడ చూస్తామంటే, నా వైపు చూడండి పర్వాలేదు, న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. ప్రార్థన అనే మాట ఎక్కడ చూస్తాం? చెప్పండి అమ్మా. ఆది కాండంలో చూస్తాం. మన లాస్ట్ ఉపవాస ప్రార్థనలో మనం విన్నాం. సో నేను దాన్ని టచ్ చేయను. ఇక ప్రార్థన అనేది ఆది కాండంలో చూస్తాం. ఉపవాస ప్రార్థన అనే మాట ఎక్కడ చూస్తామంటే న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. అంటే ఆది కాండం నుంచి న్యాయాధిపతుల గ్రంథం వరకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అప్పటికి? ఆది కాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, అరే అప్పుడే యెహోషువ దగ్గరికి వెళ్ళేవేంటి? ద్వితీయోపదేశ కాండం ఉంది. ద్వితీయోపదేశ కాండం తర్వాత యెహోషువ. అవి మామూలుగా పత్రికలాగా 2-3 పేజీలు కాదు, ఒక్కొక్క పుస్తకం ఇంతలా ఉంటుంది. అంటే అంత సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఆదాము కాలం మొదలుకొని ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చి న్యాయాధిపతుల కాలం దరిదాపుగా 400 సంవత్సరాలు అయింది. ఆ 400 సంవత్సరాలు పూర్తయిన న్యాయాధిపతుల గ్రంథ ఆఖరిలో ఇజ్రాయేలీలు ఉపవాసం ఉన్నట్లుగా లేఖనాల్లో రాయబడింది. రైట్, ఎక్కడ ఉపవాసం ఉన్నారు, ఎందుకు ఉపవాసం ఉన్నారు? ఒక మాట క్లుప్తంగా ఇంట్రడక్షన్ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. చూడండి, అసలు ఎందుకు ఉపవాసం ఉన్నారంటే, ఇజ్రాయేలు దేశంలో ఒక ఘోరమైన అఘాయిత్యం జరిగింది. ఒక భయంకరమైన దుష్కార్యం జరిగింది. ఒక లేవీయుడు రాత్రిపూట తన భార్యతో ప్రయాణమై వెళ్తూ బెన్యామీను ప్రాంతానికి వచ్చేసరికి ఇక ఈ రాత్రిపూట వెళ్ళటం ఎందుకులే అని బెన్యామీను ప్రాంత పొలిమేరలో ఒక వ్యక్తి యొక్క ఇంటి ఎదుట తాను తన భార్య తలదాచుకున్నారు. ఆ బెన్యామీను ప్రాంతంలో ఉన్న బెన్యామీను యవనస్తులకి ఇదిగో లేవీయుడు తన భార్యతో కూడా వచ్చాడు అని తెలుసుకొని ఆ రాత్రి బెన్యామీను గోత్రానికి చెందిన అనేక మంది యవన బిడ్డలు ఈ ఆడబిడ్డ మీద అఘాయిత్యం చేయబోయారు. భర్త బ్రతిమలాడుకున్నాడు, అయ్యా మీకు దండం పెడతా, నా భార్యను అట్లా చేయొద్దు. ఎంత బ్రతిమలాడుకున్నా వాడిని కొట్టి ప్రక్కన పెట్టేసి ఈవిడ్ని ఇష్టం వచ్చినట్లుగా పాడు చేసి చివరికి వారు చేసిన ఆ అత్యాచారాన్ని బట్టి ముగింపులో ఆ తల్లి చనిపోతుంది. ఈ కార్యం చేసింది ఎవరయ్య అంటే బెన్యామీయులు. తెల్లవారిన తర్వాత ఈ భర్త లేవీయుడు వచ్చి అత్యాచారం చేయబడి చంపబడిన తన భార్యను చూసి పిచ్చోడు ఏడ్చినట్లుగా ఏడ్చి రోషం తెచ్చుకొని, నాకు జరిగిన అన్యాయానికి న్యాయం తీర్చాలి. ఎవరు తీర్చాలి? తతిమా ఇశ్రాయేలు ప్రజలు, ఈ బెన్యామీను గోత్రికులు నాకు న్యాయం తీర్చాలని చెప్పి, తనకు జరిగిన ఘోరం ప్రజలకు తెలియాలని చెప్పి తన భార్యను 12 ముక్కలు చేశాడు. బాధాకరం, 12 ముక్కలు చేశాడు. ఒక్కొక్క ముక్క ఒక్కొక్క గోత్రానికి పంపించాడు. రూబేను గోత్రానికి ఒక ముక్క, లేవి గోత్రానికి ఒక ముక్క, షిమియోను గోత్రానికి ఒక ముక్క, యోధా గోత్రానికి ఒక ముక్క, ఇలా యోసేపు గోత్రం, అదే మనష్షే గోత్రానికి ఒక ముక్క, ఆ తర్వాత ఎఫ్రాయిము గోత్రానికి ఒక ముక్క, చివరిలో బెన్యామీను గోత్రానికి, ఇలా 12 గోత్రాల వారికి 12 ముక్కలు చేసి పంపించి నాకు న్యాయం తీర్చనని అర్థించాడు. ఇంత దారుణంగా తన భార్యను 12 ముక్కలు చేసి 12 ప్రాంతాలకు పంపించిన ఈ వ్యక్తికి న్యాయం దొరకల. బెన్యామీన్లు అన్నారు, ఈ అత్యాచారం చేసిన మా యవ్వన పిల్లను మీకు అప్పగించాం, వాళ్ళు చేసింది రైటే, అయినా రాత్రిపూట మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు? రాత్రిపూట దేశానికి ఎందుకు వచ్చావు అని ఈ వ్యక్తినే నోటుకొచ్చినట్లుగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. ఈ సమాచారం తతిమా ఇశ్రాయేలు 11 గోత్రాల వారికి తెలిసింది. ఆ 11 గోత్రాల వారు వచ్చారు. ఈ లేవీని తీసుకొని బెన్యామీను గోత్రం మీదకి వెళ్ళి బెన్యామీను గోత్రీకుల పెద్దలను పిలిచి ఒక మాట అన్నారు, బాబు మీకు మాకు యుద్ధం వద్దాం,
మనమంతా ఒకే తండ్రికి పుట్టిన పిల్లలం, మనమంతా ఇశ్రాయేలీలు, మనం కొట్లాడుకోవద్దు. ఎవడు ఈ పాప పని చేశాడో ఆ దుష్టులను మాకు అప్పగించండి, వారికి చేయాల్సిన మర్యాద మేము చేస్తాం అని అంటే పొర్రపాటున మా వాళ్ళని మేము అప్పగించాం అన్నారు. ఇప్పుడు ఈ 11 గోత్రాలు వారు మాట్లాడుకొని బెన్యామీల మీద యుద్ధానికి బయలుదేరారు. ఇప్పుడు గమనించండి, వాస్తవంగా న్యాయం ఎవరి పక్షాన ఉంది? 11 గోత్రాల వారు యుద్ధానికి వెళ్ళటం అది న్యాయమా అన్యాయమా? అసలు బెన్యామీను గోత్రం అంతటి మీద వీళ్ళు యుద్ధం చేస్తానల్లా. మొట్టమొదటి ఏమన్నారు? ఆ తప్పు చేసిన దుష్టులను, చెప్పండి అమ్మా, దుష్టులను మాకు అప్పగించండి అన్నాడు. మరణ అడుగుతా, ఇది న్యాయమా అన్యాయమా? న్యాయమే కదా. గమనించండి, వీళ్ళు న్యాయం పట్టుకొని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళారు. న్యాయం వాళ్ళ ప్రక్కనున్న జరిగింది ఏంటో తెలుసా? ఒక్క గోత్రం చేతిలో 11 గోత్రాలు వారు దారుణంగా ఓడిపోయి వేల మంది హతులైపోయారు. ఎంతమంది హతులైపోయారో చూడండి అక్కడ. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం, అలాగే 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి చూడండి. అందరు చూడండి, 21 తర్వాత 25. ఆమేన్. నాతో కలిసి చెప్పండి. బెన్యామీయులు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీలలో 22,000 మందిని నేల కూర్చిరి. ఎన్ని వేల మంది అండి? 11 గోత్రాల వారిని ఎన్ని గోత్రాలు ఓడించాయి? అసలు న్యాయం ఎవరి వైపు ఉంది? దేవుని బిడ్డలారా, చాలాసార్లు అన్యాయం చేతిలో న్యాయం ఓడిపోద్ది. నీ తరపున న్యాయం ఉన్నా అన్యాయపు తీర్పు తీర్చే వ్యక్తుల ఎదుట కొన్నిసార్లు నీకు న్యాయం దొరకదు. సమాజం దృష్టికి కూడా అన్యాయం చేసేవాడే న్యాయవంతుడిగా కనపడతాడు. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయారు, అన్యాయం చేసిన వాడు గెలిచాడు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు గెలిచారు కాబట్టి, అరే చెప్పండి అమ్మా, వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళే రైట్. వీళ్ళు గెలిచారంటే దేవుడు వీళ్ళకి సహాయం చేశాడు. ఎందుకు సహాయం చేసి ఉంటాడు? వీళ్ళు మాట్లాడేదే న్యాయం కనుక వీళ్ళు గెలిచాడు అనుకుంటారు. గమనించండి, కొన్నిసార్లు న్యాయం మీద అన్యాయం గెలుస్తుంది, న్యాయం మీద అన్యాయం గెలుస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఇదే జరిగింది. ఇక్కడ తర్వాత ఏడ్చారు ఇశ్రాయేలీలు, దేవా ఓడిపోయాం, మా పక్కన న్యాయం ఉందయ్యా, న్యాయం ఉన్నా మేము ఓడిపోయాం, ఎందుకు గెలవలేదయ్యా, మమ్మల్ని గెలిపించు, ఏడ్చి ప్రార్థన చేశారు. 2వ పర్యాయం యుద్ధానికి వెళ్ళారు. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? 2వ పర్యాయం కూడా ఈ ఒక్క గోత్రికుల చేతిలో 11 గోత్రాల వారు దారుణంగా ఓడిపోయారు. ఎంతమంది చంపబడ్డారు చూడండి అక్కడ. గిబియాలో నుండి బయలుదేరి వచ్చి, అందరూ చెప్పాలి, ఇశ్రాయేలీలలో 18,000 మంది నేల కూల్చి సంహరించిరి. ఎంతమంది అమ్మా? ఇందాకెంత? మొత్తం ఎంత? దీనికి అంతసేపు ఆలోచించాలా అన్నా? ఎంతమంది చూడండి, 40,000 మంది. గమనించండి, మరలా ఇంకొకసారి చెప్తా, అన్యాయం చేతిలో న్యాయం దారుణంగా ఓడిపోతుంది. వీళ్ళు మాట్లాడింది సహేతుకం, వీళ్ళు తీసుకున్న నిర్ణయం సహేతుకం, వీళ్ళ పోరాటం కూడా సహేతుకం. ఇంత న్యాయం వీళ్ళ పక్షానుండి ఇంతగా పోరాడిన 40,000 మంది వాళ్ళ సైనికులు ఓడిపోయారు. అప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ప్రార్థన చేస్తే కాదు, ఈసారి మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఉపవాసం ఉండి కడుపు చంపుకొని దేవుని సన్నిధిలో మొరపెడదాం. న్యాయం గెలవాలి, అన్యాయం ఎప్పటికీ ఓడిపోవాలి. న్యాయం చేతిలో అన్యాయం ఓడిపోవాలని, న్యాయం గెలవాలని చెప్పి ఆ దినమంతా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో బలులర్పిస్తూ బేతేలులో
ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారం ఉంటే ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర దహన బలులు అర్పిస్తూ అర్పణలు అర్పిస్తూ ఆ దినమంతా కఠోర ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. బైబిల్లో మొట్టమొదటి ఉపవాసం ఉండి ప్రార్థన చేయబడిన మొట్టమొదటి స్థలం బేతేలు. ప్రైజ్ ది లార్డ్. బేతేలు అంటే అర్థం ఏంటి? బేతేలు అంటే దేవుని మందిరం. బేత్ ఇల్లు, ఏల్ మందిరం, దేవుడు, దేవుని ఇల్లు అని అర్థం. మొట్టమొదట బేతేలులో వాళ్ళు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేశారు. అద్భుతం చూడండి. నీ జీవితంలో ఎప్పుడైనా నీకు ఎప్పుడైనా అన్యాయం జరిగితే, ప్రభా నాకు న్యాయం తీర్చు, నేను అన్యాయం, నా కుటుంబం అన్యాయానికి గురవుతుంది, నా కుటుంబం మోసానికి గురవుతుంది, వాళ్ళు అన్యాయం చేస్తూ కూడా న్యాయవంతులైన నా కుటుంబాన్ని వాళ్ళు ఓడగొడుతున్నారు, ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేశావు. ప్రార్థన చేసినప్పుడు కూడా ఒకవేళ న్యాయం ఓడిపోతూ ఉంటే అప్పుడు నువ్వు అనుకో, ప్రార్థన సరిపోలేదు, ఇప్పుడు కావాల్సింది ప్రార్థనా బలం సరిపోవట్లేదు, ఇప్పుడు కావలసింది ఉపవాస ప్రార్థన. ప్రార్థన ద్వారా నువ్వు జయించలేని కార్యాలు ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు జయించగలుగుతావు. ప్రార్థన ద్వారా నువ్వు సాధించలేని విజయాలు ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు జయించగలుగుతావు. ఇప్పుడు ఒక మాట గమనించండి, హైకోర్టులో న్యాయం దొరకలేదు అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? కొంచెం గట్టిగా. హైకోర్టు ఏమో ప్రార్థన, చెప్పండి. హైకోర్టు ఏమో ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఏమో సుప్రీంకోర్టు. ఏమండి, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే న్యాయం దొరకదా? ఇంకొక మాట చెప్తా, సుప్రీంకోర్టు దగ్గరైనా నీకు న్యాయం దొరకదేమో కానీ ఉపవాస ప్రార్థన దగ్గర తప్పకుండా నీకు న్యాయం దొరుకుతుంది. ఆమెన్. కొన్ని చోట్ల, అన్ని చోట్ల ఉండరు. ఎక్కువ మంది న్యాయస్థానంలో నీతిమంతులైన జడ్జిలు ఉంటారు. కొంతమంది బైబిల్లో రాసి ఉంటారు కదా, లంచాన్ని తీసుకొని న్యాయాన్ని అన్యాయంగా, నీతిని దుర్నీతిగా మారుస్తారు అని రాస్తుంది. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఒకవేళ ఒక వ్యక్తికి సుప్రీంకోర్టులో న్యాయం దొరకపోయినా నా దేవుని న్యాయస్థానం ఎదుట నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. ఎందుకో చెప్పమంటారా? ఆయన పేరే నీతి కలిగిన న్యాయాధిపతి. ప్రైజ్ ది లార్డ్. ఏ న్యాయాధిపతి? నీతి లేని న్యాయాధిపతి కాదు, నీతిని మార్చే న్యాయాధిపతి కాదు, లంచానికి వంగిపోయేవాడు కాదు, లొంగిపోయేవాడు కాదు. అందుకని మోషే అంటాడు కదా, యెహోవా పక్షపాతము కలిగిన వాడు కాదు, లంచము పుచ్చుకొనడు, నీతి కలిగిన న్యాయాధిపతి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత యుద్ధానికి బయలుదేరారు. 2-3 కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఇశ్రాయేలీల కత్తి ఎదుట బెన్యామీనులు నిలవబడలేక తలో దిక్కున పారిపోయి తలో దిక్కున పారిపోతూ ఉంటే భయంకరమైన వధ జరిగింది. చరిత్రకారులు చెప్తారు, ఆ గోత్రం అంతటిలో జస్ట్ 600 మంది మాత్రమే మిగిలిపోయారట. తత్తిమా వాళ్ళంతా చంపబడినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో, న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఓడిపోయిన చోట వీళ్ళు గెలవటానికి కారణం ఏంటి? మరలా ఓడిపోయిన చోటే వాళ్ళు గెలవటానికి కారణం ఏంటి? న్యాయం అన్యాయాన్ని గెలవటానికి కారణం ఏంటి? న్యాయం చేతిలో అన్యాయం ఓడిపోవటానికి కారణం ఏంటి? మరలా వీటి కారణం ఏంటి? నా ప్రభు బిడ్డలారా, ఎక్కడైనా నువ్వు అన్యాయానికి గురైతే, నీ బంధువుల మధ్యలో కానీ, నీ స్నేహితుల మధ్యలో కానీ, నీకు దక్కాల్సిన ప్రమోషన్ నీకు దక్కకుండా, నీకు రావాల్సిన ఇంక్రిమెంట్ నీకు రాకుండా, ఎక్కడైనా నీవు అన్యాయానికి గురైతే ప్రార్థన చేసావు, ఆ బలం సరిపోలేదేమో. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఏ అన్యాయం చేతిలో ఓడిపోయావో అదే స్థలంలో అన్యాయాన్ని నేలమట్టుకు తొక్కి న్యాయాన్ని గెలిపించే విజయవీరుడిగా దేవుడు నేను నిలవబెడతాడు. మరోసారి చెప్దాం ఆమేన్. ఓ మంచి సంఘటన మీకు గుర్తుకు తెస్తా. తమ్ముడు, హాబీ లాబీ అని ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప షాపింగ్ మాల్ ఉంది. ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో మీకు తెలిసి పెద్ద షాపింగ్ మాల్ ఏది అమ్మా?
కిరాణా షాపా? నేను అడిగేది షాపింగ్ మాలు. అమ్మ చెప్పండి తల్లి. కేఎఫ్సి. తమ్ముడా, ఆ చికెన్ దగ్గరికి వెళ్తే అట్ట ఉపవాసం రాదున్నప్పుడు బాబోయ్, నా జీవితంలో అటు పేర్లు ఏం లేదమ్మా. మీరు చెప్తున్నారు కానీ నాకు అర్థం కావట్లా. నాకు తెలిసి మెట్రో ఒకటి అమ్మా. కార్ల్ మార్క్సా? సరే, అట్లాంటిది ఒక పెద్ద షాపింగ్ మాల్, అది హాబీ లాబీ అని. అది అమెరికా దేశంలో, దాని ఫౌండర్ డేవిడ్ గ్రీన్ అని ఉంటుంది, చూడండి తమ్ముడు. హాబీ లాబీ చాలా నిష్ట కలిగిన క్రైస్తవులు. అమెరికా అంటంతో కొంతమంది తెలియక అంత భక్తి లేని దేశం అనుకుంటారు. కరుడు కట్టిన క్రైస్తవులు ఆ దేశంలో కొంతమంది ఉన్నారు. నిష్ట కలిగిన బిడ్డలు, అవసరమైతే ప్రభు కొరకు ప్రాణం పోగొట్టుకోవటానికి కూడా సిద్ధపడే భక్తి కలిగిన బిడ్డలు కొంతమంది ఆ దేశంలో ఉన్నారు. అలాంటి నిష్ట కలిగిన క్రైస్తవ కుటుంబానికి చెందిన కుటుంబం ఈ కుటుంబం. ఆ వ్యవస్థాపకుడు ఒకప్పుడు ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటే ఆ తల్లి ప్రార్థన ద్వారా తానే ఈ షాపింగ్ మాల్ ఒకటి చిన్నది ప్రారంభించాడట. గడిచిన దినాల్లో ఏ కంపెనీలో పనిచేసేవాడో థ్యాంక్ యూ ఆయనే. ఆయన సాక్ష్యం నా చెవులతో విన్నా, నా కళ్ళతో చూశాను ఆయన. అద్భుతమైన సాక్ష్యం. ఈ వ్యాపారం ప్రారంభించిన తర్వాత గతంలో ఏ కంపెనీలో పనిచేశాడో ఆ కంపెనీకి సంబంధించిన ఒక వస్తువు కొడుకు దగ్గర ఉంటే తల్లి చూసి, బాబు ఈ వస్తువు నువ్వు గతంలో పనిచేసిన కంపెనీకి చెందింది కదా? ఎస్, అవునమ్మా. అరే, ఆ వస్తువు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? ఇది మంద కాదు, దేవుడు మనకు నేర్పింది, నీ పొరుగువాని దానిలో దేనిని ఆశించొద్దు అన్నాడు. మమ్మీ ఇదెంత, జస్ట్ ఎంత, అంత పెద్ద రూపాయ 10 రూపాయలు అవసరం కాదు, మనది కాంది మన దగ్గర ఉండకూడదు, ఇచ్చేసాయని చెప్పి వాళ్ళది కాని వస్తువు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వ్యాపారం ప్రారంభించాడు. దేవుని కృప, ప్రపంచ దేశాలకు ఆ షాపింగ్ మాల్ విస్తరించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆమేన్. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానని ప్రభు సెలవిచ్చినట్లుగా అంతకంతకు చివరికి ప్రపంచ దేశాలన్నిటికీ ఆయన వ్యాపారం విస్తరించింది. ఓ సందర్భంలో అమెరికా దేశంలో ఒక చట్టం వచ్చింది. ప్రతి షాపింగ్ మాల్లో ఇదిగో ఈ ప్రొడక్ట్స్ అమ్మాలి అని చెప్తూ, ప్రతి షాపింగ్ మాల్లో, మెడిసిన్ దొరికే ప్రతి షాపింగ్ మాల్లో ఎబార్షన్కి సంబంధించిన ట్యాబ్లెట్లు తప్పకుండా అమ్మాలి. అదే గర్భస్రావానికి చెందినటువంటి ట్యాబ్లెట్లు, ఎబార్షన్కి చెందినటువంటి ట్యాబ్లెట్లు తప్పకుండా ప్రతి షాపింగ్ మాల్లో అమ్మాలి అని చెప్పి అమెరికా రాజ్యాంగం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈయన భక్తి కలిగిన క్రైస్తవుడు. ఎబార్షన్ చేయటం దేవుని వాక్యానికి విరుద్ధం అన్న సంగతి ఈయనకి తెలుసు. ఆయన ప్రభుత్వాన్ని నిలువరించి, అయ్యా నేను పొరపాటున ఎబార్షన్కి చెందినటువంటి ట్యాబ్లెట్లు అమ్మను. కారణం ఏంటంటే అది కూడా ఒక నరహత్యే. గర్భంలో ఎదుగుతూ ఉన్న శిశువును చంపటం అది నిశ్చయంగా ఈ పాపంలో నేను పాలిభాగస్తుని కావాలని నేను అనుకోవట్లా. కొంతమంది తెలియక స్కానింగ్కి వెళ్ళి మరలా రెండో పర్యాయం కూడా ఆడపిల్ల పుడుతుందని చెప్పి ఎబార్షన్ చేసేటువంటి తల్లులు ఉంటారు. నరహత్య అది. వివాహం కాకుండానే తప్పటడుగులు వేసి పాపం ఎక్కడ బయటపడుతుందోనని గర్భంలో ఉన్న శిశువును చంపే వ్యక్తులు, యవ్వన బిడ్డలు కొంతమంది ఉంటారు. అయ్యలారా, అది నరహత్య. దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇది నరహత్య అని ఎరిగి ఈ పాపంలో పొర్రపాటును నేను పాలిభాగస్తుని కాకూడదు. ఎస్, చూడండి, ఆయనే యాజిటేషన్ తీసుకొచ్చి నేను పొరపాటును అమ్మనంటే అమ్మను అని విభేదించాడు. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒకవేళ ఈ ట్యాబ్లెట్ల కనుక నువ్వు అమ్మకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు నిలవబడిన వాడి అయ్యావు కాబట్టి నీ షాపింగ్ మాల్స్ అన్నీ మూసేస్తాం. నువ్వు అమ్మకపోతే, చూడండి ఇక్కడ తమ్ముడా, వింటున్నావా?
నీవు అమ్మకపోతే నీ షాపింగ్ మాల్స్ అన్నీ మూసేస్తాం. ఈయన ఏమన్నాడు తెలుసా? షాపింగ్ మాల్స్ మూసేసినా పర్వాలేదు, వాటిని మాత్రం పొర్రపాటు నేను అమ్మనన్నాడట. షాపింగ్ మాల్స్ క్లోజ్ చేసేది ఒక షాప్ కాదు. అమెరికా దేశంలో ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయో అన్నీ ఆపేస్తారు. కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఒక్క రోజుకొచ్చి, కొన్ని కోట్ల రూపాయల నష్టం ఒక్క రోజుకొచ్చి అతనికి కలిగింది. ఆయన ఏమన్నాడు తెలుసా? నష్టాన్నైనా భరిస్తాను కానీ అన్యాయం చేతిలో న్యాయం పొర్రపాటున ఓడిపోనివ్వను. నీతి కొరకు హింసనైనా నేను అనుభవిస్తాను కానీ దేవుని వాక్యానికి భిన్నమైన పద్ధతులకు నేను వెళ్ళను అని చెప్పి విభేదించాను. కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు అమెరికా దేశంలో ఉన్న ఆయన షాపింగ్ మాల్స్ అన్నీ క్లోజ్ చేశారట. చాలామంది అన్నారు, పిచ్చోడువా మంచోడువయ్యా, నువ్వేం డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళి ట్యాబ్లెట్ వేయట్లేదుగా, నువ్వేం డైరెక్ట్గా అక్కడ అబార్షన్ చేయట్లేదుగా, నువ్వు అమ్ముతున్నావు, వాళ్ళు కొనుక్కుంటున్నారు కాబట్టి నువ్వు అమ్ముతున్నావు, ఇందులో నీ పాపం ఏముంది? భక్తి ఉంటే ఉండాలి కానీ మరి ఇంత ఓవర్ భక్తి ఉండకూడదు, ఇంత అతి భక్తి ఉండకూడదు. ఒరే అబ్బాయి, మీకు ఓవర్ ఏమరా? నాకు ఇది ఖచ్చితమైన భక్తి. తప్పు చేసిన వాడికి ఎంత శిక్షో, తప్పు చేసేటట్లుగా ప్రోత్సహించేవాడికి కూడా కొంచెం గట్టిగా. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, మందు తాగరాళ్ళు, బంధువులు వస్తే మాత్రం పోస్తారు. అమ్మ ఎందుకు, ఏంటి ఇంట్లో వాసన వస్తుందంటే, మేము తాగమయ్య గారు. నువ్వు తాగం నిజమే, మరి వాసన ఏంటి? మా బంధువు వచ్చాడండి, పోసా. ఈలోపు ఆమ్లెట్ కావాలంటే స్టఫ్ అంట దాని పేరు, ఆమ్లెట్ కూడా ఇచ్చింది అక్క. తప్పు చేసిన వాడికి ఒక శిక్ష అయితే ఆ తప్పును ప్రోత్సహించే వాడికి రెండంతల శిక్ష ఉంటుంది. వాక్యం చెప్తున్నటువంటి మాట. నా మాట అర్థమైంది కదా? రైట్, వినండి. నేను పొరపాటున నమ్మను అన్నాడు. ప్రార్థన చేశాడు, ప్రభా న్యాయం గెలవాలి, ప్రభా న్యాయం గెలవాలి. ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన చేసినా అక్కడ మన భాషలో చెప్పాలంటే జిల్లా కోర్టుకి వెళ్ళాడు, న్యాయం దొరకల. హైకోర్టుకి వెళ్ళాడు, మన భాషలో చెప్తాను, హైకోర్టుకి వెళ్ళాడు, న్యాయం దొరకల. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన భార్య, ఆయన పిల్లలు ఒకరి వెంబడి ఒకరు కొన్ని రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. ప్రభా, అన్యాయం చేతిలో న్యాయం ఓడిపోకూడదు, న్యాయం ఎప్పటికీ గెలవాలి, ఉపవాస ప్రార్థన ద్వారా కార్యం చేయని ఆయన కుటుంబీకులంతా కొన్ని రోజుల పాటు ఒకరి వెంబడి ఒకరు ప్రార్థన చేసిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేశారట. అద్భుతం, సుప్రీంకోర్టులో వీళ్ళు గెలిచారంట. గెలవటమే కాదు, నెలన్నర పాటు ఎన్ని రోజులు ఆ షాపింగ్ మాల్స్ మూసేసినందుకు నష్టపరిహారంగా కోట్ల రూపాయల నష్టపరిహారం వాళ్ళకు వచ్చిందట. సొమ్ము దొరికే, సరుకు వచ్చా. వింటారా? సొమ్ము దొరికింది, సరుకు వచ్చింది. విచిత్రం ఏంటంటే షాపులు రన్ అయ్యే దినాల్లో కూడా అంత ఆదాయం వచ్చేది కాదంట, అంత లాభం వచ్చేది కాదంట. వాళ్ళు ఒక మాట చెప్తారు, ప్రార్థన ద్వారా సాధించలేని విజయాన్ని ఉపవాస ప్రార్థన ద్వారా మనం జరిగించగలుగుతాం. ఉపవాస ప్రార్థన ద్వారా న్యాయం చేతిలో అన్యాయం నిశ్చయంగా ఓడిపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక.